మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న సైజు గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్కి 2 గ్లాసెస్ నేను మినపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి కుదిరినప్పుడు పట్టుపప్పుతో కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి గుళ్ళు ఉన్నాయి కాబట్టి మినపప్పు గుళ్ళు 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను. 2 గ్లాసెస్కి గుర్తుపెట్టుకోండి, రైస్ ఎక్కువ వేసుకోకూడదండి. 2 గ్లాసెస్కి నేను ఒక గుప్పుడుతో జస్ట్ ఒక గుప్పుడు అట్లా పట్టుకొని మన చేతిలో ఎన్ని వదిలేస్తే అన్నీ మన మిగిలినయే ఒక గుప్పుడు వేశాను నేను. ఒక గుప్పుడు 2 గ్లాసెస్కి ఒక గుప్పుడు వేసుకోవాలి. అది మనం ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లో వచ్చేలాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పుడు ఒక 2 గ్లాసెస్ మినపప్పు అంతేనండి నేను కొలత. దానికి మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే 4 గ్లాసెస్ తీసుకోండి. అదే బియ్యము ఒక 2 గుప్పులు వేసుకోండి. అట్లా నేను ఫ్రై చేస్తూ ఉండగా నెయ్యి కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. నెయ్యి, పంచదార కూడా తీసుకోవాలి కదా. నేను స్వీట్ ఎక్కువ తీసుకోవట్లేదు. అది కొంచెం ఫ్రై అవుతున్నాయండి. చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. గట్టిగా ఇప్పుడు మనం వేడిగా బాగా హీట్గా పెట్టేసి ఫ్రై చేసామంటే ఎంత మిక్సీ చేసినా కానీ అవి పొడిలాగా అవ్వదు. స్లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగా లోపలికి కూడా వెళ్ళి ఫ్రై అవుతాయండి. అట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చూసారా, కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. లైట్ రెడ్ కలర్లోకి వచ్చేసింది. అట్లా కలుపుకుంటూ ఉండాలి. బియ్యం కూడా ఫ్రై అయిపోయినాయి, వైట్గా వచ్చేసేసినాయి. అట్లా ఫ్రై అవుతూ ఉండగా నేను ఇందాక తీసుకున్న గ్లాస్లోనే ఒక గ్లాస్ తీసుకున్నానండి. కొంతమంది గ్లాస్కి గ్లాస్ స్వీట్ తీసుకుంటారు. నేను స్వీట్ ఎక్కువ తీసుకోలేదు. 2 గ్లాసెస్కి 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఒక 2 గ్లాస్ మినపప్పుకి ఒక గుప్పుడు బియ్యం తీసుకున్నాను. నెయ్యి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. అవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవడమేనండి. అవి కొలతలు బియ్యం మళ్ళీ ఎక్కువగా ఉన్నా కానీ బాగోదు, జిగటగా ఉంటుందండి. అట్లా అని చెప్పి తక్కువ అయితేనేమో ఉండ చేసుకోవడానికి రాదు. అది కొలత కరెక్ట్గా వేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్న గ్లాస్ పౌడర్ లాగా చేసేసుకోవాలి పంచదారని. దాంట్లో నేను కొంచెం 2 యాలక్కాయలు వేసుకొని పౌడర్ చేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది కదా, ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు వేసాను. మొత్తం దాంట్లో వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న మినపప్పు కూడా సేమ్ అదే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. నేను కొంచెంగా పట్టుకున్నాను. అట్లా పట్టుకొని మనకి జల్లెడు ఉంటుంది కదా, అట్లా జల్లించుకుంటే మనం కొంచెం బరకగా ఉండకుండా ఉంటుంది. నేను ఇట్లా జ్యూస్ వడకట్టే జాలి ఉంటుంది కదండి, నేను దాంతో అట్లా వడగట్టేశాను. అట్లా జల్లించుకుంటే మనకి పలుకులన్నీ పైనుండిపోయి మెత్తదంతా కిందకి వచ్చేస్తుంది. అట్లా అది కూడా మళ్ళీ మిక్సీ వేసేసుకొని మళ్ళీ పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. అట్లా జల్లించుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి మనకి సున్నుండ. అది కూడా మిక్సీ వేసేసుకొని మనకి ఇందాక సగమే వేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. మళ్ళీ మిక్సీ పట్టేసుకొని అట్లాగే దాంట్లో వేసుకొని జల్లించుకున్నాను నేను. జల్లించుకొని మళ్ళీ ఇంకోసారి మనకి పొలుకులుగా ఉంటుంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ మిక్సీ వేసుకున్నాను నేను. అట్లాగే వేసుకోవచ్చు, కాకపోతే పంటి కింద తగులుతూ ఉంటాయి కాబట్టి అట్లా ఎందుకు, సాఫ్ట్గా ఉంటే సున్నుండ అంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అట్లా వడకట్టుకుంటే అట్లా జల్లించుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి. అలా జల్లించేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. నేను అది పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా జల్లించేసేసుకున్నాను.
ఇంకొంచెం ఉంది, అది మిక్సీలో వేసినా కానీ తిరగట్లేదని చెప్పేసి ఇంకా తీసేసానండి. కొంచెమే ఉంది అది కూడా, అందుకని ఇంక తీసి పక్కకు పెట్టేశాను. అట్లా జల్లించుకున్నాక పక్కకు పెట్టేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇందాక పంచదార అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం టైం పడుతుంది మిక్సీ వేసుకోవడం, జల్లించుకోవడం కొంచెం టైం టేకన్ పడుతుంది. కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇక నెయ్యి మనం ఇందాక కాచి పక్కకు పెట్టుకున్నాను, అది దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉండకొచ్చేలాగా. ఇంకా మనం వాటర్ ఏం వేసుకోము, ఓన్లీ నెయ్యితోనే కాబట్టి నెయ్యి ఎక్కువ పడుతుంది సున్నుండికి. అట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి గట్టిగా, ఆ నెయ్యి మొత్తం పట్టేలాగా గట్టిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ వేయంగానే అనుకున్నాను ఉండొస్తుందా రాదో అని చెప్పి అనుకున్నాను, బట్ నెయ్యి వేయంగానే బాగానే వచ్చింది. మంచిగా వచ్చిందండి, అంతే. చాలా టేస్టీగా ఉందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, జస్ట్ ఒక 4 ఐటమ్స్: మినపప్పు, కొంచెం బియ్యం, నెయ్యి, పంచదార. కాకపోతే మనకి కొలతలు తెలియాలి, లేకపోతే ఉండ చేయటానికి రాదు, తునిగిపోతుంది. లేదు అంటేనేమో అది బంకగా వస్తుందంట బియ్యం ఎక్కువైతే. కొలతలు మెయిన్గా ఇంపార్టెంట్గా తెలియాలండి. అందుకని నేను ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను, మా అమ్మ చెప్తే కొలతలన్నీ నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎవరన్నా సింపుల్గా నేర్చుకోవాలి, త్వరగా వచ్చేయాలి అంటే ఈ స్వీట్ ట్రై చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుందండి. నేను తిన్నాను, కాకపోతే స్వీట్ కొంచెం ఎక్కువేమో అనిపించింది నాకు. ఆ 1 గ్లాస్ కూడా కొంచెం తగ్గిస్తే బాగుండిద్దేమో అనిపించింది, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. రెసిపీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్ న్యాచురల్.